వాళ్ళు చెప్పొద్దు అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా చెప్తాను నేను. అంటే మేము ట్రంప్ని ఎంత గట్టిగా వాడామంటే, ఎంత బాగా వాడామంటే, ఆల్మోస్ట్ మన సినిమాని ఇది ఆపేయమని అమెరికా నుంచి కాదు కానీ మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి మనకి ఒక ఒత్తిడి వచ్చిందండి. ఇది జోక్ కాదు, డోంట్ లాఫ్, ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్. ఎవరైనా నిజం చెప్పండి, మీరు అబద్ధం అనుకుంటున్నారు. ఇది నిజమైన నిజం. ఎప్పుడు సైలెంట్గా ఉంటే విజయ్ అయినా చెప్పాలి విషయం. ఇది నిజమా కాదా? ఎస్, ఇది నిజమండి. ఇది మీరు జోక్ అనుకుంటున్నారేమో, ఇట్స్ ఎ వెరీ సీరియస్ మ్యాటర్. నిన్న రాత్రి సాయంత్రం 3 నుంచి 9 వరకు పవను కశ్యప్ అస్సలు అంటే నేను ప్రతి 15 నిమిషాలకి ఫోన్ చేయటం, ఏంటి ఎంతవరకు వచ్చిందని. సో ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నాం అంటే, ఇంతకన్నా పెద్ద కామెడీ లేదని ఫీల్ అయ్యాను నేను. ఈ సినిమా వల్ల ఇండియా అమెరికాకి గొడవ వస్తుందని ప్రాబ్లం వచ్చిందిట. అంటే ఇంత కామెడీ ఉందా మా సినిమాలో అని తెలియదు నాకు. కామెడీ ఉందని తెలుసు కానీ ఇంత కామెడీ, ఇది నిజం. ఇది మీరు ధైర్యంగా నిజంగా రాసుకోవచ్చు. మా సినిమాలో ట్రంప్ కూడా యాక్ట్ చేశాడు, చెప్పేస్తున్నాను అన్నీ. యా, సో వెల్, ఇది నేను చెప్పినవన్నీ నిజాలండి. ఫరియా మీద మానస మీద ఒట్టు నిజం. ఐ స్వేర్, యూ నో హౌ మచ్ ఐ లైక్ యూ గర్ల్స్. కానీ నాకు నిజంగా ఆనందం అనిపించిందండి. అంటే ఇండియాకి అమెరికాకి వార్ తీసుకురాగలిగాడు కశ్యప్ అని. మా ప్రొడ్యూసర్సు నిజం లేదా విష్ణు, నీకు తెలీదా? ప్రామిస్, ఐ స్వేర్, నిజంగా నిన్న పెద్ద ఇష్యూ వచ్చి వీళ్ళందరికీ ఒత్తిడి వచ్చి అసలు చాలా చాలా గొడవలు జరిగిపోయాయి. మీరు విష్ణుకి చెప్పలేదా? ఇలాంటివి చెప్పరు.